వెల్కమ్ టు మెగా 9 టీవీ. అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది ఆ మాజీ డిప్యూటీ సీఎం పరిస్థితి. ఇప్పటికే 3 ముహూర్తాలు దాటి 4వ ముహూర్తం పెట్టుకున్నారు. అది కూడా పాయే. ఫ్యాను గాలి వద్దు బాబోయ్, సైకిల్ సవారీ చేస్తా అంటున్న నేత ఎవరు? ఎందుకు ఇన్ని అడ్డంకులు? ఎవరా మాజీ డిప్యూటీ సీఎం? లెట్స్ వాచ్ ద స్టోరీ. వైసీపీకి రాజీనామా చేసిన కీలక నాయకుల పరిస్థితి అంతుబట్టడం లేదు. ఒకప్పుడు అధికారంలో ఉండగా చక్రం తిప్పిన నాయకులు రాజీనామాలు చేసి ఏ పార్టీలోకి వెళ్లాలా అన్న సందిగ్ధంలోకి వెళ్లిపోయారు. ఏలూరు నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా వైసీపీలో చక్రం తిప్పిన ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ అలియాస్ నాని పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఓటమి పాలైన నాని టీడీపీలో చేరాలని అనుకున్నారు. అయితే దీనికి కసరత్తు మొదలు పెట్టారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది. ముందుకు వెళ్లే కొద్దీ ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మొట్టమొదటిసారి గత ఏడాది డిసెంబర్ 3వ తారీఖున సీఎం చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కాలని ఆళ్ల నాని ముహూర్తం పెట్టుకుంటే స్థానికంగా ఉన్న తెలుగు తమ్ముళ్ల వ్యతిరేకతతో అది వెనక్కిపోయింది. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్ 8వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నారు. అప్పుడు తెలుగు తమ్ముళ్లు ఒక అడుగు ముందుకేసి స్థానిక ఏలూరు ఎమ్మెల్యే చంటి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో టీడీపీలో కొంతమంది పెద్దలు, ఏలూరు నాయకులు, కార్యకర్తలతోనూ మాట్లాడి అధిష్టానం నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని, వ్యతిరేకించకూడదని సర్దుబాటు చెప్పారు. దీంతో ఏలూరులో ఉన్న నాయకులు, కార్యకర్తలు తమలో అసహనం ఉన్నా సైలెంట్ అయ్యారు. అయితే మళ్లీ డిసెంబర్ 18వ తారీఖున మరో ముహూర్తం పెట్టారు. దీనికి కూడా వ్యతిరేకత రావడంతో అది కూడా ఆగిపోయింది. ఇంతకీ ఇక్కడ గమనించాల్సింది, మొదటి నుంచి టీడీపీలో ఉన్న కార్యకర్తలు, నాయకులు తమ పార్టీ పెద్దల జోక్యంతో సైలెంట్ అయ్యారు. కానీ ఎన్నికల ముందు వైసీపీ ఆళ్ల నాని కోటరి నుంచి వచ్చి టీడీపీలో చేరిన వారి వ్యతిరేకత ఎక్కువగా ఉంది. ఇక కాలం గడిచే కొద్దీ డిసెంబర్ వెళ్లిపోయింది, జనవరి వెళ్లిపోయింది. అందులోనూ ఇక ఆళ్ల నాని టీడీపీలో చేరిక కష్టమే అనే అభిప్రాయం వచ్చేసింది. కానీ ఇక్కడ కొంతమంది రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు ఫిబ్రవరి 8వ తారీఖున ఆళ్ల నాని టీడీపీలో చేరికకు ముహూర్తం పెట్టుకున్నారని, అలాగే జిల్లాకు సంబంధించి జిల్లా పదవి కూడా తీసుకుని వస్తారని అందరిలోనూ చర్చ జరుగుతోంది. అయితే ఇక్కడ వరకు బానే ఉన్నా, ఒకవేళ అంతా సవ్యంగా సాగి ఆళ్ల నాని టీడీపీలో చేరితే, ఆయనకు పార్టీ పగ్గాలు అప్పచెప్పితే, ప్రస్తుతం ఉన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో ఆయన కలిసి పని చేస్తే తమ పరిస్థితి ఏంటని క్యాడర్ ఆందోళనలో ఉన్నారు. ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చిన వారు అసలు ఫిబ్రవరి 8వ తారీఖున ఆళ్ల నాని చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరతారా లేదా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఆళ్ల నాని పార్టీలో చేరితే లోకేష్ తో ఆయన టీంలో పని చేస్తారనే ప్రచారం ఉంది. అయితే గతంలో వైసీపీలో ఉండగా ఆళ్ల నాని కోటరీలో ఉండి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన వారు పరోక్షంగా ఆయన ఓటమికి కారణమయ్యారని చెబుతూ ఉంటారు. అయితే ఈ నేతలందరికీ ఆళ్ల నాని పార్టీలోకి వస్తున్నారు అంటే మింగుడు పట్టం లేదట. అయితే నాని పార్టీలోకి వచ్చిన తర్వాత ఎవరి లెక్కలు వారికి తేలుస్తారా లేక సైలెంట్ గా ఉంటారా అన్నది కూడా చర్చ నడుస్తోంది. మొదట్లో ఆళ్ల నాని చేరికపై బడేటి చంటి వ్యతిరేకించినప్పటికీ పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉంటానని, ఎవరు వచ్చినా స్వాగతిస్తామని 30 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న నేత గత పార్టీలో అసహనంతోనే మన పార్టీలో చేరుతున్నారని ప్రెస్ మీట్ లో చెప్పారు. ఆళ్ల నాని లాంటి 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నేత తమ పార్టీలోకి రావటం వల్ల వచ్చే ఎన్నికల్లో ఎలా చక్రం తిప్పుతారు, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలుగు తమ్ముళ్లకు నష్టమా లాభమా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే నగరపాలక సంస్థలో కూడా నాని కోటరి నుంచి వచ్చిన నేతలే చక్రం తిప్పుతున్నారని గుసగుసలాడుకుంటున్నారు. ఒకవేళ ఆళ్ల నానికి చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పితే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో, రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో అనే చర్చ సాగుతోంది. ఇదంతా పక్కన పెడితే అసలు నాని ఈసారైనా సైకిల్ ఎక్కుతారా లేదా అన్నది చూడాలి మరి.